ఈ చీర జస్ట్ 30 రూపీస్కే అండ్ ఈ చీర జస్ట్ 100 రూపీస్కే. షాక్ అయ్యా. అయినా బయట మార్కెట్లో ఇంత తక్కువ రేట్లకి చీరలు వస్తాయంటే ఎలా నమ్ముతారు చెప్పండి. సో ప్రతిదీ కూడా ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. వర్కర్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్, ప్రతిదీ కూడా మొన్న ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ఎక్కువైపోయాయి. అండ్ అలాంటప్పుడు మనకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుందని ఎందుకు అనుకుంటారండి. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, డైరెక్ట్గా నేను వెళ్ళి చూశాను. సో ఒకటే శారీలు 3 క్వాలిటీస్ ఒకే షాప్లో ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా, సో దీనికి తేడా ఇద్దమ్మా, మనకి బట్ట టచ్ చేస్తేనే అర్థమవుతుంది దాని క్వాలిటీ ఏంటి అని. అండ్ బయట మీరు అమ్మే వాళ్ళు అంటారా, ఏముంది, వాళ్ళు కొన్ని పేజెస్ కొన్ని చీరలు తీసుకొని వెళ్తారు. వాళ్ళు షాప్ కాదు కదా. సో ఒక 100 చీరలు అమ్మారనుకోండి, వాళ్ళకి లాభమే. ఫర్దర్గా ఆ కస్టమర్ వస్తారని, రాకపోతే పోనీ, అలాంటి వాళ్ళు 100 మంది వస్తారని చెప్తారు. సో అలాంటప్పుడు మేమేం ఆన్సర్ ఇవ్వాలి? మాలాగా హానెస్ట్గా చేసేవాళ్ళు ఇంకా వేరే ఆన్సర్ చెప్పలేము కదా. అలానే అలాంటి స్టాక్ వేయలేము కదా. ఎందుకంటే ఒక రోజు కాదు, నా దగ్గర ప్రజెంట్ చెప్తున్నా, ఎవరైతే కొన్నారో రిపీటెడ్గా 2-3 సార్లు కొన్నారు, అలాంటి లైఫ్ అయితే కావాలి అనుకుంటాం కానీ సో ఒకసారి తీసుకున్నారా అయిపోయింది అన్నట్టు ఆలోచించాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.